తన మీద జరిగినటువంటి అత్యాచారం, జార్ఖండ్కి వచ్చి అన్యాయంగా బలైపోయినటువంటి స్పానిష్ యువతి చాలా బాధ్యతాయుతంగా స్పందించింది. భారతదేశాన్ని దూషించల, ద్వేషించల, చక్కటి ఆతిథ్యం లభించింది. నాకు భారతీయులు చాలా మంచివాళ్ళు, చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, నేరస్తులు చేసిన దాన్ని ఈ దేశం మీద నేను రుద్దనంటూ చాలా బాధ్యతాయుతంగా చెప్పింది. మహిళా ట్రావెలర్ మీద 7 కిరాతకులు గ్యాంగ్ రేప్ చేసినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో వేదికగా భారత్ మీద కొందరు విమర్శలు చేస్తుంటే తనకు అన్యాయం చేసింది అప్పటికి జరిగినప్పుడు కూడా భారతదేశ ప్రజలు మంచివాళ్ళు, నన్ను చాలా బాగా చూసుకున్నారు, నేను వాళ్ళని నిందించను, నేరస్తులని మాత్రమే నిందిస్తాను. అంటే నేరం చేసిన వెధవ వాడు భారతీయుడే, మనం సిగ్గుపడేటటువంటి అంశమే. కాకపోతే వాడిని నిందిస్తాను తప్పించి నేను భారతదేశ ప్రజలను లేకపోతే ఇంతకుముందు వాగినట్టు అత్యాచారాల దేశం లాంటి ప్రచారాలు చేసుకొచ్చేవాళ్ళు కదా. ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బేస్ చేసుకుని అట్లాంటి ప్రచారం మళ్ళీ తెర మీదకి తీసుకొస్తుంటే కాదని తోసిపుచ్చింది ఆవిడ.